అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రతి ఒక్కడికి మొగోళ్ళ లెక్కన కొమ్ములు వచ్చేసాయి. వాడికి వాడే నేనేదో ప్రభుత్వాన్ని షేక్ చేసేస్తున్నా, ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తా, నా అంతటో లేనటువంటి భ్రమల్లో ఊహల్లో బతుకుతున్నారు. అందులో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ మధ్య కొన్ని ఊపే కూగాళ్ళు అంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కలు అడావుడు చేసినటువంటి కొంత బ్యాచ్ తయారైంది. వీళ్ళు చారానాకి ఎక్కువ, ఆదివారం వారం చర్చిల్లో దశమ భాగాలు తీసుకుంటే కానీ నడవదైనటువంటి వాడు. పాపం తమ నమ్మి భక్తులుగా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా దశమ భాగాలు దండుకొని అతను యేసుక్రీస్తు హితబోధాలు చెప్పాల్సిన వాడు కాస్త దారి తప్పినటువంటి వాళ్ళ లెక్కన ప్రవర్తిస్తున్నాడు. అయితే ఈ మధ్య సినిమా హీరోలాగా బిల్డప్ అవుతున్నాడు. వాళ్ళు అనుకుంటున్నాడంట పాపం ప్రభుత్వం ఆయన చూసి భయపడిపోతుంది, అసలు ప్రభుత్వం ఆయన మాట్లాడితే ప్రభుత్వానికి వణుకు వచ్చేస్తుంది అనుకుంటున్నాడు. వాడికి నేను చెప్పేదంటే, బిల్డప్ బాబాయ్, నీలాంటి వాళ్ళు ఆయన సర్వీస్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతమంది ఉఫ్ అని ఊస్తే వెళ్ళిపోయారు. నీ స్థాయి ఏంది, నీ రేంజ్ ఏంది, నీ బతికేందో ఒకసారి తెలుసుకొని దానికి తగ్గట్టుగా మాట్లాడితే, ప్రవర్తిస్తే గౌరవం మర్యాద ఉంటుంది. అంతేగాని నీకు నువ్వే ఎక్కువగా ఊహించుకొని నా అంతటోళ్ళు లేరు, నన్ను మించినోళ్ళు లేరు, నేనే పెద్ద మగోడిని అని చెప్పేసి భ్రమల్లో బతికితే మాత్రం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరేగా ఉంటుంది. సరే, ముందుగా ఆ బిల్డప్ బాబాయ్ గారు ఎవడు, ఆడిస్తున్న బిల్డప్ ఏంటి ఒకసారి మనం చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి ఆ బిల్డప్ బాబాయ్ని ఒకసారి ప్రవేశపెడదాం. చూడండి, వీడు మామూలుగా ఉండదు, ఓవర్ యాక్టింగ్. వీడికి ఇదే ఏదో అనుకుంటున్నాడు వీడు. చూడండి ఒకసారి మన బిల్డప్ బాబాయ్ చేసేటువంటి ఒకసారి చూడండి. ఆయన చర్చ్ లో ప్రవీణ్ పగడాల గారి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నువ్వు సభను ఏర్పాటు చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఒక కండిషన్ మీద నువ్వు సభ పెట్టుకోవచ్చు. అజయ్ బాబును మాత్రం నువ్వు పిలవడానికి వీల్లేదు. నేనేం తప్పు చేశానో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికి నన్ను చూస్తే ఎందుకంత భయమో కూడా నాకు అర్థం కావట్లేదు. అది మరి ఏం చెప్పాలి? ఇలాంటి పిల్లబచ్చాగాల గురించి మనం ఏం మాట్లాడాలి? అరే, అసలు నీ స్థాయి ఏందిరా? నువ్వు చంద్రబాబు నాయుడిని భయపెట్టడం ఏంది? ఏమన్నా మన గాంధీజీ కళలు కనమన్నాడు, కథలు మింగమని చెప్పలా. ఒక్క విషయం ఏంటనంటే, కూటమి ప్రభుత్వంలో చాలా మర్యాదస్తు ప్రభుత్వం కాబట్టి మీలాంటి ఔలాగాళ్ళు, సన్నాసిగాళ్ళు, సోంబేరిగాళ్ళు మైక్ తీసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం అయితే ఈ పార్టీకి బాత్రూంలో ఏడ రక్త మడుగుల్లో పడి ఉండేవాడు, ఎవరికి తెలిసేది కాదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే సంతాప సభను ఏర్పాటు చేశావో ఆయన ఎలా చనిపోయాడో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయనకి ప్రమాద శాస్త్ర జరిగినటువంటి దాన్ని కూడా హత్యగా క్రియేట్ చేసి దాన్ని ప్రజల్లోకి పంపించేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు. సో ఇది జరుగుతున్నటువంటి విషయం. కాకపోతే నేను అనేది ఏంటంటే, నీకెప్పుడు సరైనటువంటి ట్రీట్మెంట్ దొరకలా, అందుకే నీకు జీబల్స్ కొట్టుకుంటున్నావు. నువ్వు అర్థమైందా? ఓరే, నువ్వేందిరా, నీ రేంజ్ ఏందిరా? నీకు నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు. అసలు నువ్వేదో పెద్ద మార్కెట్ మొత్తాన్ని నేనేదో బయటకు వస్తాను. కాబట్టి అజయ్ పాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్థాయి ఏంటి? మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, మనం ఎవరితో కంపేర్ చేసుకోవాలి? నాకు అర్థం కావట్లే. నిన్ను చూసి చంద్రబాబు భయపడాల్సిన పనే ఉంది. ప్రతివాడు చంద్రబాబు నన్ను చూసి భయపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు నన్ను చూసి భయపడుతున్నాడు అనేటువంటి ఊహాల్లో, ఇమాజినేషన్లో బతుకుతున్నారు మీరు. సో గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకోవాలి మీరు. సో మనమేంటి, మన స్థాయి ఏంటి? నిన్నగాక మొన్న అభినవ్ దర్శన్ అద్భుతమైనటువంటి అటాక్ ప్లాన్ చేసుకున్నాడు, తన మీద తనకు సింపతి వస్తుంది. చివరికి ఏమైంది? పోలీసులు స్టోరీని రివైవ్ చేశారు. తగ్గినట్టుగానే మనోడికి అన్ని సెక్షన్స్ కింద కేసు నమోదైంది. కాబట్టి నీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, టైం వెయిట్ చేయి. తప్పుడు విషయాల్ని పాపగండం చేసి రాజకీయ లబ్ధి పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దానికి ప్రజలు ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరు దశమ భాగాల కోసం బతుకుతున్నారు తప్పనిచ్చి ఏ రోజు కూడా దళితులకు నిజంగా అన్యాయం జరిగితే, చర్చకు వస్తున్నటువంటి వాళ్ళకి అన్యాయం జరిగితే స్పందించిన సందర్భాలు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో నందిగామలో
దళితుల నోట్లో ఉచ్చబోస్తే నువ్వు మాట్లాడలేకపోయావు, మేనమామకు మచ్చ రాకూడదని మాట్లాడలేకపోయావు, ఒక మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ని చేతులు ఇరగదీసి కడితే ఆ రోజు ఎక్కడికి పోయావు, ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ఈ పౌరుషం అంతా ఎక్కడికి పోయింది? అంతేకాకుండా మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనేటువంటి వ్యక్తిని చీరాలతో దారుణంగా చంపితే మాట్లాడలేకపోయావు. అలాగే దళిత జడ్జి అయినటువంటి రామకృష్ణ, అనితారాయ్ లాంటి వాళ్ళని అత్యంత దారుణంగా వ్యక్తిగత హరణానికి పాల్పడుతున్నా నువ్వు మాట్లాడలేకపోయావు. ఆ రోజు నోరు లెగవలేదు మీకు జగన్మోహన్ రెడ్డిని చూస్తే రోజు ఉచ్చబడిపోయినాయి. మీకు జగన్మోహన్ రెడ్డిలో హయాంలో ప్రభుత్వం ఎక్కడన్నా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడితే మన సంఘాలు పెట్టేటువంటి సభలకు జనాన్ని రానివ్వకుండా అడ్డుకుంటారనే భయం పుట్టింది. మీ ఆర్థిక ఆదాయాలు దెబ్బతింటాయని భయపడ్డాయి, మీ మూలాల మీద దెబ్బ పడతాయని భయపడ్డారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కదా ఏం పట్టించుకోలే, ఆయన పనేది ఆయన చేసుకుంటాడు, ఆయన ఏదో అభివృద్ధి మీద ఫోకస్ పెట్టుకుంటాడు, ఆయన కొడుకు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టుకుంటాడు. ఆయన పార్టీ మీద సరిగ్గా పట్టు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎంతసేపు ఉన్న కంపెనీలు తెచ్చాం, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిషన్ చేసాం, అది ఆ కంపెనీ ఈ కంపెనీ వీడితో వెళ్తున్నారు తప్పనిచ్చి మాలాంటి పోరంబోకుల మీద ఎందుకు దృష్టి పెడతారు, ఎందుకు ఆలోచన చేస్తారు? మనం మాట్లాడిన అసలు ఆయన దాకా చేరతాయా చేరవా అనేటువంటి భ్రమల్లో నువ్వు బతుకుతున్నావు. కానీ ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి, చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది జాగ్రత్తగా నేను చెప్తున్నా. ఇలాంటి పోరంబోకు కళలు, అత్యాసమైనటువంటి ఆలోచనలు, నీకు నువ్వే ఓవర్గా బిల్డప్ చేసుకొని ఓవర్గా నువ్వేదో పెద్ద వీరుడివి సూర్యుడివి, నన్ను మించిన లేరు, నేనేదో పెద్ద పోటుగాన్ని అనేటువంటి ఈ బిల్డప్ ఏదైతే ఉందో ఈ బిల్డప్ని కట్టిపెట్టి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసుకుంటే పరువు, ప్రతిష్ట, విలువ, గౌరవం పెరిగిద్ది. లేకపోతే ఇట్లాంటి సొల్లు వాగుడు వాగామనుకో ఖచ్చితంగా ఎక్కడో చోట ప్రజలే తిరుగుబాటు చేస్తారు, ప్రజలే మీకు సమాధానం చెప్తారు. కాబట్టి నేను చెప్పేదంటే నిన్ను చూసి కానీ ఇంకోని చూసి కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఊరికి భయపడాల్సిన పనిలే. నీకు నువ్వేమన్నా ఓవర్గా ఆలోచన చేసుకొని ఓవర్గా థింక్ చేసుకొని నువ్వు ఒకవేళ నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటున్నావేమో, నీకు అంత సీన్ లేదమ్మా. నీ స్థాయి ఏందో అందరికీ తెలుసు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు పంది బురదలో ఉంటుంది. అంత మాత్రం చేత పంది గదరా బురదలో ఉంది మనకెందుకు లేదు, దాన్ని ఇదిలిని పోతే అది మన మీద బురద చల్లిద్ది. ఎందుకంటే పందికి బురద సువాసన, సెంటు లాంటిది, కానీ మనిషికి అది సువాసన కాదుగా. అందువల్ల కొంచెం దూరంగా జరుగుతాను. నువ్వేమనుకుంటావు, అబ్బా నన్ను చూసి భయపడుతున్నారు కాదనుకుంటాను. అట్ట కాదు, నువ్వు ఉన్నటువంటి బురద గుంతలో ఉన్నావు కాబట్టి ఆ బురదను చూసి జనాలు దూరంగా జరుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చారాన డబ్బులకి బారాన పర్ఫార్మెన్స్ చేయమాక. ఎందుకంటే తేడా వస్తే కేసీపీడీ ఆడిస్తారు, చెక్కి పడదెంగుతారు. కాబట్టి మన స్థాయి ఏంది, మన లెవెల్ ఏంది, మన ఫోజ్ ఏంది, మన ఆలోచన ఏంటి, మనం ఏంటి, చంద్రబాబు నాయుడుతో పోల్చుకునే స్థాయి నాది అని ఊహించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. మరి కొంతకాలం వాక్య పరిచయం చేసుకోవడంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇట్లాంటి అతి వాటలు వాగితే మాత్రం తొందరలోనే కేఏ పాల్ గారు లాంటి పరిస్థితి ఏం చేశాడో అందరూ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి నీకు ప్రజలు ఏం చేస్తారనేది ఒకసారి ఊహించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. అరే నువ్వు ఏమనుకుంటున్నావు, నీకు నువ్వే బిల్డప్ ఇచ్చుకుంటున్నావు, పెద్ద బిల్డప్ బాబాయ్ లాక. చంద్రబాబు నాయుడు భయపట్టవేంద్రా బాయ్, ఏం మాట్లాడుతున్నావు? దిమాగ్ ఉందా లేకపోతే ఏమైనా తాగేసి వచ్చింది, ఏమన్నా మైండ్కి ఎక్కిందా? సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండు.